హాయ్ హలో. ఇవి తామరాకులండి, చాలా పెద్ద తామరాకులు. తామర మొగ్గలు తీసుకొచ్చాం కదా, ఆ మొగ్గలకి ఈ విధంగా విడదీసాము. విడదీసిన తర్వాత ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. కాకపోతే అందుకని వెంటనే తామరాకుతో మనము వీటిని కప్పేసి ఉండాలండి. మేము ఇలా రోజ్ ఫ్లవర్స్ లాగా, బెంగళూరు రోజ్ లాగా మల్లించుకున్నాము. అన్నిటిని ఈ విధంగా మల్లించుకున్నాము. చూడండి, ఇవి మాల కుట్టడానికి బాగా పనికొస్తాయి. ప్లస్ వాడిపోకుండా కూడా ఎక్కువ 3-4 డేస్ ఉంటాయండి. ఇలాగ పెద్దగా తామర పూలు కొన్ని చేసుకున్నాము, పెద్ద తామర పూలాగా కొన్ని చేసుకున్నాము. ఇలాగా తీస్తే మామూలుగా 1 or 2 డేసే ఉంటాయి, తర్వాత కొంచెం వాడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్నాయి కదండి, లోపల ఇక్కడ తామర గింజలు తయారవుతాయి. ఇక్కడ తామర గింజలు తయారవుతాయి. ఈ ఎల్లోగా ఉండేదంతా తామర గింజలు తయారవుతాయి. వీటిలో గింజలు కూడా మేము చాలాసార్లు తినుండామండి. చాలా బాగుంటాయి. పూల మొక్కని ఉన్నాయి కదా, పూల మొక్కని వీటి వల్లనే తయారై గింజలు గట్టిగా అయ్యి పెద్దగా అవుతాయి. ముదిరిపోయినప్పుడు గింజలుగా తయారవుతాయండి. ఇలాగ మాకు తామర పువ్వులు మొగ్గలు నుంచి వచ్చేసి లోపల ఉండే గింజలు కూడా మేము తింటాము. కాండాలు అన్నీ తింటామండి. మాకు ఈజీగా ఈ విలేజ్లో మంచిగా దొరుకుతాయి. నెక్స్ట్ వీడియోలో ఈ మాలని ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి.